మన మధ్యలో ఉన్న రాజశేఖర్ బ్రదర్ గారు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రభు పేరట మనమే అండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమమయుడంటే, దేవుడు ఎంత కృపామయుడంటే, నిజంగా విజయ్ ఇలా వస్తాడని ఎవరు ఊహించలేదు కదా, ఎవరు ఊహించలేదు. కానీ దేవుని ప్రేమ విజయ్ని వదిలిపెట్టలేదు. అవునా? దేవుని కృప విజయ్ని వదిలిపెట్టలేదు. అందును బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో పుట్టినరోజు బాబు మహిదార్, విష్ హ్యాపీ బర్త్డే. అలాగే ఈ రాత్రికాల సమయంలో వాక్య భాగానికి వెళదామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి. అందుకు యేసు, అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని చాలా నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. పరిసయ్యుడైన నికోదేము రాత్రిపూట యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు చేస్తున్న ఆశ్చర్య కార్యాలను చూసి ఇలా అంటున్నాడు, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప ఎవడు ఎలాగూ చేయలేడు, ఎవడు ఎలాగూ చేయలేడు అని చెప్తున్నాడు. ఎవరు? నికోదేము. నికోదేము చెప్తున్నప్పుడు అప్పుడు యేసుప్రభు నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు 3వ వచనంలో. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యములో చూడలేడు. క్రొత్తగా జన్మించాలంట, క్రొత్తగా జన్మించాలి. నికోదేము నికోదేము అందరికీ బోధించేవాడు, ధర్మశాస్త్రం బోధించేవాడు. నికోదేము ధర్మశాస్త్రం బోధించేవాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం బోధించేవాడు. ధర్మశాస్త్రం బోధించేవాడికి క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో తెలియలేదు. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీవు ధర్మశాస్త్రం బోధిస్తున్నావు కదా, క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో నీకు తెలియదా అని అడుగుతున్నాడు. అడిగిన తర్వాత ఆయన చెప్తూ ఉన్నాడు, ఒకడు నీటి మూలముగా గాను ఆత్మ మూలముగా గాను. 2 జన్మలు ఉన్నాయా? ఏమండి? 2 జన్మలు ఉన్నాయా? ఒకడు నీటి మూలముగా, ఒకడు ఆత్మ మూలముగా. నీటి మూలముగా జన్మించినవాడు ఏం చేస్తాడు? ఆత్మ మూలంగా జీవించినవాడు ఏం చేస్తాడు? ఆత్మ మూలంగా జీవించినవాడు ఏం చేస్తాడు? శరీర మూలముగా జీవించినవాడు ఏం చేస్తాడు? శరీర మూలముగా జీవించినవాడు దేవుని కార్యాల మీద లక్ష్యం ఉంచుతాడా? అసలు నీటి మూలముగా జన్మించటం అంటే ఏంటి? నీటి మూలముగా జన్మించటం అంటే ఏంటి? దాని కింద నీటి మూలముగా జన్మించటం అంటే ఏంటో దాని కింద చెప్తున్నాడు. నీటి మూలముగా జన్మించటం అంటే శరీర మూలముగా జన్మించటం అంటే మానవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉమ్మనీరు ఉంటుంది కదండి, ఉమ్మనీరు ఉంటుంది కదా. ఆ ఉమ్మనీరు ఉన్నప్పుడు బేబీకి ప్రొటెక్షన్, ఆ ఉమ్మనీరు ఉన్నప్పుడే బేబీకి ఆరోగ్యం. దాన్ని బట్టి బాబు జన్మించినప్పుడు ఆ ఉమ్మనీరుతో పుడతాడు కదా, ఆ ఉమ్మనీరుతో పుట్టిన దాన్నే శరీర మూలముగా జన్మించడం అంటారు. మరి ఆత్మ మూలముగా జన్మించడం అంటే
ఏమండి? ఆత్మ మూలముగా జన్మించడం అంటే శరీర మూలముగా జన్మించిన వాడు ఏం చేస్తాడు, ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఏం చేస్తాడో ఇద్దరు వ్యక్తులను చూసి నేను 5 నిమిషాల్లో ముగించేస్తాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనం. పౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అక్కడ నికోదేము దేని గురించి మాట్లాడుతున్నాడు? ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఉండేవాడు. పౌలు గారు కూడా అదే విధంగా ఉన్నాడు అప్పుడు. ఏ విధంగా? ధర్మశాస్త్రాన్ని బట్టే ఇంకొక నామమును ప్రచురించకూడదు, ఇంకొక నామమును ఉచ్చరించకూడదు, ఇంకొక నామమును ఆరాధించకూడదు అనే ఉద్దేశంతోనే ఇలా చేస్తూ ఉన్నాడు. ఎవరు? పౌలు గారు. ధర్మశాస్త్రము అనేది శరీర సంబంధమైనది. అవును కదా? ధర్మశాస్త్రము అనేది శరీర సంబంధమైనది. కాబట్టి శరీర సంబంధమైన వాళ్ళు దేవుని కార్యాల మీద దృష్టి ఉంచరు, దేవుని కార్యాలను జరిగించరు, దేవుణ్ణి లక్ష్య పెట్టరు. కాబట్టి శరీరానుసారంగా పుట్టినవాడు దేవుని పట్ల విధేయత కలిగి ఉండడు, విశ్వాసము కలిగి ఉండడు. మరి ఇప్పుడు ఆత్మానుసారంగా పుట్టినవారు ఏం చేస్తారు? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆత్మమూలంగా పుట్టినవాడు ఏమవుతాడు? దేవుని పిల్లలవుతారు. దేవుని పిల్లలు అయిన వారు ఏం చేస్తారు? దేవుని కార్యాలనే చేస్తారు. దేవుని కార్యాలు చేస్తారు. కాబట్టి దేవుని కార్యాలు చేసిన ఒక ఆయన ఉన్నాడు. అపోస్తల కార్యములను చూద్దాం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫెను ఏం చేశాడు? స్తెఫెను ఏం చేశాడండి? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ. ఆత్మ మూలంగా పుట్టిన వారు దేవుని పిల్లలు కాబట్టి, దేవుణ్ణి విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆత్మను పొందుకుంటారు. కాబట్టి ఆత్మానుసారమైన వాళ్ళు ఏం చేస్తారండి? దేవుని పనులే చేస్తారు. చూడండి, 8వ అధ్యాయంలో 8వ వచనంలో ఏం చేస్తున్నాడు? స్తెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అక్కడ యేసు ప్రభు గొప్ప అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేస్తున్నప్పుడే నికోదేము ఆ రాత్రి వచ్చి దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప ఇలాంటి సూచక క్రియలు ఎవడో చేయలేడు అని చెప్తున్నాడు. ఇక్కడ స్తెఫెను ఆత్మ మూలంగా పుట్టినవాడు కాబట్టి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అంటే దేవుని పనిని నిర్లక్ష్య పెట్టక, దేవుని పనిని ఆటంకపరచకుండా దేవుని పనిని మాత్రమే చేస్తూ ఉన్నాడు. అలాంటి వారిని ఆత్మ మూలముగా పుట్టినవారు. ఇప్పుడు మనం శరీర మూలముగా పుట్టింది మొదట పుట్టాం, కానీ ఆత్మానుసారంగా పుట్టాల్సింది ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంగీకరిస్తామో, ఎప్పుడైతే మనం దేవుణ్ణి విశ్వసిస్తామో, ఎప్పుడైతే మనం దేవునితో స్నేహము సంబంధము కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుని కార్యాలను చేస్తూ ఉంటాం, దేవుని అద్భుత విషయాలను ఇతరులకు చెప్తూ ఉంటాం. అందుకే స్తెఫెను ఏం చేశాడు? అపోస్తల కార్యంలో 7వ అధ్యాయంలో అబ్రహాము దగ్గర మొదలుకొని సిలువేసిన యేసు ప్రభు వరకు వారందరికీ సువార్తను ప్రకటించేశాడు.
ఆత్మానుసారంగా పుట్టిన వారు ఏం చేస్తారు? ఆత్మానుసారంగా పుట్టిన వారు ఏం చేస్తారు? ఖాళీగా కూర్చోరు, సువార్తను ప్రకటిస్తారు. ఇప్పుడు స్టెఫెన్‌ని అక్కడికి తీసుకువెళ్ళటానికి కారణం ఏంటి? స్టెఫెన్ మీద నింద వేసి స్టెఫెన్‌ను ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతో స్టెఫెన్‌ని అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు, కానీ స్టెఫెన్ అక్కడ ఏం చేశాడండి? అబ్రహాం దగ్గర నుంచి యేసుప్రభు వరకు సువార్తను వారికి ప్రకటించేశాడు. ఆత్మ మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని కార్యాలను సంపూర్ణంగా చేస్తారు. ఆత్మ మూలంగా పుట్టిన వారు దేవుణ్ణి చూస్తారు. అందుకే స్టెఫెను దేవుణ్ణి, ఆయన కుడిపార్శ్వన ఉన్న యేసుక్రీస్తుని చూశాడు. ఇది శరీర మూలముగాను ఆత్మ మూలముగాను 2 జన్మలు ఇప్పుడే ఇక్కడే భూమి మీదే జరగాలి. కాబట్టి మహిదర్ శరీర మూలంగా పుట్టాడు, పెద్దవాడై ఆత్మ మూలంగా పుట్టి స్టెఫెన్‌లాగా వాడబడాలని దేవుని పేరట మహిదర్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎందుకంటే సమయం కొద్దిగా ఉంది కాబట్టి నేను తొందరగా ముగించాను. చాలా చక్కటి విషయం